శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి. మరి ఈ మధ్య లోకేష్ గారు విజయమ్మ గారికి బర్త్‌డే విషెస్ చెప్పిన తర్వాత లక్ష్మీపార్వతి గారు కౌంటర్ ఎసారు. సో, దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? లక్ష్మీపార్వతి గారు బయటకొచ్చి మాట్లాడారే గానీ, మిగతా ఎవ్వరైనా దాని గురించి మాట్లాడారా అంజి గారు? హ్మ్. ఇప్పుడు ఒక పెద్దావిడ, మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారి ధర్మపత్ని. అలాగే ఇంకో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారైనటువంటి ఆవిడ. అది గూడా ఆయన తండ్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారిది ఏప్రిల్ 20వ తారీఖు బర్త్‌డే అయితే, ఆవిడది 19వ తారీఖు. కాబట్టి ఆ సందర్భంగా ఆవిడ మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చేస్తే అది ఎవరైనా సరే, అంటే విజ్ఞత కలిగినటువంటి ఎవరైనా సరే దాన్ని ఆహ్వానించదగ్గటువంటి విషయం. సరే, ఎప్పుడూ చెప్పనటువంటి లోకేష్ గారు ఈ సంవత్సరమే ఎందుకు చెప్పారు? ప్రత్యేకంగా ఆవిడకెందుకు చెప్పారు? మిగతా వాళ్ళకెందుకు చెప్పలేదనేటువంటిది దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు వేయటం అనేటువంటిది చూస్తూనే ఉన్నాం. అయితే ఇది లోకేష్ గారు కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారిని టీజ్ చేయడానికి చేసుండొచ్చు. ఎందుకంటే, సొంత తల్లికి నువ్వు ఎదురిగి చెప్పట్లేదయ్యా! నీకు ఎదురిగే సంస్కారం లేదు. తల్లిని, చెల్లిని వాడుకున్నా వదిలేసావు. కనీసం ఆవిడ బర్త్‌డేని గూడా నువ్వు గుర్తు చేసుకోవట్లేదు కాబట్టి, నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చూడు జగన్ అని చెప్పి చెప్పడానికి ఇండైరెక్ట్‌గా ఒక టీజ్ చేయటానికి చేసినటువంటి పనిగా గూడా మనం దీన్ని చూడొచ్చు. తప్పేం లేదు. ఆవిడేమన్నా వాళ్ళలాగా భువనేశ్వరి గారిని వేరే వేరే విధంగా మాట్లాడడం ఇంకో రకంగా కాదు గదా! గౌరవప్రదంగా ఆవిడ పుట్టినరోజు నాడు ఒక శుభాకాంక్షలు మిగతా నాయకులెవ్వరూ కూడా మాట్లాడకుండా లక్ష్మీపార్వతి గారిని ప్రయోగించడంలో ఒక స్ట్రాటజీ ఉంది వాళ్ళకి. ఎందుకంటే దీన్నెవరన్నా తిట్టారు అంటే మిగతా నాయకులు మాట్లాడితే ఎదురిగి ప్రజలు గడ్డి పెడతారు. ఆ పెట్టేదేదో ఆ కుటుంబానికి సంబంధించిన అవునన్నా, కాదన్నా రామారావు గారి భార్య గాబట్టి ఆవిడ మాట్లాడి ఆవిడే తింటే సరిపోతుందని ఒక రకంగా ఆవిడని బలిపశువుని చేశారు స్క్రిప్ట్ పంపించి తాడేపల్లి ఆహ్, ప్యాలెస్ నుంచని నేననుకుంటున్నానంతే. ఎందుకంటే మీరెప్పుడైనా చూడండి, ఒక వ్యక్తిని విమర్శించటం వేరు. ద్వేషంతోటి విషం కక్కటం వేరు. అంజి గారు. హ్మ్. లక్ష్మీపార్వతి గారు ఎప్పుడొచ్చి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే లోకేష్ గారు ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడినా, ఒక తాసుపాము గనక విషం కక్కితే ఎలా ఉంటుందో, ఆవిడ హావభావాలు గాని, ఆవిడ చేతులూపే పద్ధతి గాని, ఆవిడ మాట్లాడేటువంటి ఆ టోన్, పిచ్ గానివ్వండి, ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే, ఆ ద్వేషం, ఆ విషం కక్కటం అనేటువంటిది మనకు కనపడుతుంది. దానిలో భాగంగానే రకరకాలైనటువంటి టాపిక్స్ అన్ని సంబంధం లేనియన్నీ తీసుకొచ్చి, మీ మే మీ నాన్న మీ మేనత్తని చూసాడా? మీ తాతని చూసాడా? మీ అమ్మమ్మని మీ నాయనమ్మని చూసాడా? రకరకాలుగా మాట్లాడారు. అంటమే కాకుండా ఇవాళ జనాలు నవ్వుకుంటున్నటువంటిదేంటంటే, ఎప్పుడన్నా అమ్మమ్మ అని నాకు శుభాకాంక్షలు చెప్పావా? బర్త్‌డే విషెస్ చెప్పావా? అని అడగటం ఇంకా హాస్యాస్పదంగా ఉంది. అసలు ఏ రోజైనా సరే రామారావు గారిని నువ్వు మోసం చేసో, లేకపోతే ఆయన్ని ఇది చేసో, వలలో వేసుకొని ఆయనకి భార్యవయిన తర్వాత ఈ మనిషి మా నాన్నగారికి భార్య అని ఆ కుటుంబంలో ఎవ్వరైనా ఒక్కళ్ళైనా నిన్ను గుర్తించారా? లేదు గదా! ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్ను వెలివేశారు. వెలివేసిన తర్వాత ఆయనొచ్చి అమ్మమ్మ నీకు శుభాకాంక్షలు చెప్పడం ఏంటి? బాలయ్య బాబు వచ్చి ఎప్పుడో నన్ను అమ్మ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు ఆవిడ వేరే వేరేగా చెప్పుకుంటారు. కానీ లోకేష్ గారి విషయానికొచ్చేటప్పటికి ఆ విషయం కక్కడం అనేటువంటిది ఇంకా ఎక్కువవుతుంది ఆయనకి. హ్మ్. పైగా ఆవిడ ఇంకొక విచిత్రమైన మాటేంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారెక్కడ? లోకేష్ ఎక్కడ? అసలు లోకేష్‌కి, జగన్‌కి అసలు పోలికే లేదు. అసలు లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఉన్నారు. లోకేష్ నథింగ్ అని మాట్లాడారు. జనాలు అది విన్న తర్వాత ఇంకా నవ్వుకొని ఈవిడ్ని ఈసడించుకుంటున్నారు, అసహ్యించుకుంటున్నారు ఆయనకి. కారణం ఏంటంటే నిజంగానే అసల జగన్మోహన్ రెడ్డి గారికిను, లోకేష్ గారికి పోలిక లేదు. కారణం ఏంటంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని, వరల్డ్ బ్యాంక్‌లో ఉద్యోగం చేసి, అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాటుదేలి కింద మీద పడి ఆహ్, హ్మ్. ఓడిపోయి మంగళగిరిలో తను మళ్ళీ గెలిచి తాను నిరూపించుకున్నటువంటి లోకేష్ గారెక్కడ? తండ్రి సానుభూతితోటి నువ్వు అధికారంలోకొచ్చి నువ్వెక్కడ? అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్వాలిఫికేషన్ ఏంటనేటువంటిది ఇవాల్టి వరకు ఎవరికైనా తెలుసా? తర్వాత
ప్రజల్లో మమేకం అవుతున్నటువంటి పద్ధతి, సమస్యల పట్ల అతను చూపుతున్నటువంటి చొరవ. ఇవాళ లోకేష్ గారిని కలవాలి అంటే చాలా ఈజీగా ఉంది. ప్రతి వాళ్ళ ప్రజా దర్బార్‌కెళ్తున్నారు, కలుస్తున్నారు. సమస్యలు కొన్ని 3, 4 గంటల పాటు మంగళగిరి ఆఫీస్‌లో ప్రతి వారం జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా చేశారా అది? తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడ ఆపదలో ఉన్నారనేటువంటి ఒక ట్వీట్ వస్తే, అందరికంటే ముందు అక్కడ పరిగెత్తి అది మీకు గల్ఫ్‌లో గానివ్వండి, ఇంకో చోట గానివ్వండి, ఇంకో చోట గానివ్వండి, అనేక సంఘటనలు లోకేష్ గారు ఆదుకున్నటువంటిది మనం చూసాం. అంతెందుకు ఇప్పుడు లేటెస్ట్ ఆ పాప పేరేంటండి? పునర్విక. పునర్నవీన? పునర్విక. 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 ఆ అమ్మాయికి ప్రాణాంతకమైనటువంటి వ్యాధొచ్చింది. ఒక ఇంజెక్షనే దాదాపు 16, 17 కోట్ల రూపాయల ఇంజెక్షన్ చేయాలి అంటే, దాతలందరూ స్పందించినటువంటి తీరే గాకుండా, ఆ తగ్గినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని లోకేష్ గారు చొరవ తీసుకొని ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఇవాళ శత్రువులు గూడా పొగుడుతున్నారు. శత్రువులు గూడా పొగుడుతున్నారు. ఇదేదో ప్రచారం కోసం చేసేసాడు. అదేదో ఒక ఇంజెక్షన్ చేసి ఇద్దరితో అయిపోయిందనకుండా, ఆ పాప పేరు మీదే ఒక ఇది స్టార్ట్ చేస్తూ, ఇలా ఎవరొచ్చినా సరే భవిష్యత్తులో వాళ్ళకి ఆదుకోవటానికి ఒక ప్లాన్ అనేటువంటిది లోకేష్ గారు తయారు చేస్తున్నప్పుడు ఏంటంటే, శత్రువైనా చేతులకి దండం పెట్టాల్సింది. ఇవాళ ఆ తల్లిదండ్రుల యొక్క మొహాల్లో కనిపించినటువంటి ఆనందం మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా రాదని. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో 5 సంవత్సరాలు కాదు ఆయన రాజకీయంలోకొచ్చిన తర్వాత, తన చేత్తో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఎవరికైనా సాయం చేశాడు అనేటువంటిది మనం విన్నామా? చూసామా అంజి గారు? హ్మ్. కొన్ని కోట్ల రూపాయలు దానాలు చేస్తూ, తర్వాత ట్రస్ట్ ద్వారా గానివ్వండి, పర్సనల్ అమౌంట్స్ గానివ్వండి, ప్రతి సంవత్సరం దేవాంశు బర్త్‌డేకెళ్ళినప్పుడు ఆ ట్రస్ట్‌కి ఇచ్చేటువంటి విరాళాలు గానివ్వండి, టీటీడీకి ఇచ్చేటువంటి విరాళాలు గానివ్వండి, అన్నదానానికి ఇలా చెప్పుకుంటూ పోతే వరదలొచ్చినప్పుడు ఆదుకునేటువంటి పద్ధతి గానివ్వండి, హెరిటేజ్ వైపు నుంచి గానివ్వండి, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. బసవతారకం హాస్పిటల్ గానివ్వండి.